హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాను కదా మీ ముందుకి. మరి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మీరు తమిళ చూసే వచ్చుంటారు, సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అవునండి, నా డెలివరీ స్టోరీ అనమాట. అంటే నేను ఆ టెన్షన్లో నేనైతే అన్ని వీడియోలు తీయలేదు కాబట్టి ఇప్పుడు మీకు నా డెలివరీ ఎలా అయింది ఏంటి అనేది ఇప్పుడు స్టోరీ చెప్పడానికి అయితే వచ్చాను అనమాట మీ ముందుకి. సో ఇంకా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరిగిపోయింది. అలాగే ఇప్పుడు మరి నాది నార్మల్ డెలివరీయా లేదా సి సెక్షన్ అనేది కూడా మీకు చెప్తాను. నాకు పుట్టింది గర్ల్ బేబీయా లేదా బాయ్ బేబీ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా నాకు ఇచ్చిన డెలివరీ డేట్ వచ్చేసి 20 ఆగస్ట్ అనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జూలై 28 నేను ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రెగ్నెన్సీ అప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాను, సింపుల్ ఎక్సర్సైజ్ అయితే చేస్తుంటాను అనమాట. ఇంకా ఆ రోజు కూడా ఎలా నార్మల్గా లేచి ఇంకా నేను వాకింగ్ చేస్తూ సింపుల్ ఎక్సర్సైజ్ అయితే చేసిన తర్వాత నాకెందుకో ఉమ్మనీరు లీక్ అయింది అని నాకు అనిపించింది. ఇంకా ఎందుకు డౌట్ ఎందుకు కాదనుకోవాలి అని మా మమ్మీకి అయితే చెప్పాను. ఇంకా మా మమ్మీ కూడా హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఆ రోజే ఇంకా మార్నింగే అప్పుడే వెళ్ళిన తర్వాత డాక్టర్ చూశారు. అవును, ఇంకా అదే లీక్ అవుతున్నాయి, కొంచెంగా లీక్ అవుతుంది, అదైతే ఏం ప్రాబ్లం లేదు అని అబ్జర్వేషన్లో అయితే పెట్టారు డాక్టర్ చూసి. ఇంకా నాకైతే పెయిన్స్ అయితే రావట్లేదు. డాక్టర్ కూడా అదే చెప్పారు, పెయిన్స్ వస్తే మటుకు నీకు నార్మలే చేస్తాము, లేదు అంటే సి సెక్షన్కి అయితే వెళ్దాము అని అయితే చెప్పారు. ఇంకా నేను కూడా అంటే అప్పటి వరకు నేను ఫిక్స్ అవ్వలేదు కదా, నేను ఒకటే అనుకున్నాను నార్మలే అవ్వాలి అని. నేను చాలా ప్రేయర్ కూడా చేసుకున్నాను. ఇంకా నార్మల్కే నేను ఫిక్స్ అయిపోయినా, సి సెక్షన్కి అయితే అసలు ఫిక్స్ అవ్వలేదు. ఇంకా ఏదైనా ఇంకా అప్పుడు ప్రేయర్ చేసుకున్నా, ఏదైనా దేవుడి చిత్తమే అని అనుకొని ఇంకా అబ్జర్వేషన్లో పెట్టారని చెప్పాయి కదా. ఇంకా నర్స్ వచ్చేసి నాకు ఎనర్జీ కోసం సెలైన్ అయితే కట్టింది. సేమ్ నాలాంటి ప్రాబ్లమే ఒక సిస్టర్ కూడా వచ్చారనమాట. మా ఇద్దరిని అబ్జర్వేషన్లో పెట్టారు. ఇంకా సెలైన్ కట్టిన తర్వాత నాకు కొంచెంగా 28 జూలై ఈవినింగ్ నాకు కొంచెంగా పెయిన్స్ వస్తుంది, నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా అక్కకు కూడా అలానే పెయిన్స్ వస్తున్నాయి అని అయితే నాకు చెప్తుంది. ఇంకా మళ్ళీ డాక్టర్ వచ్చారు, మళ్ళీ ఒకసారి పిలిచారు మమ్మల్ని. ఇద్దరికి ఒకసారి మళ్ళీ చూసిన తర్వాత పెయిన్స్ వస్తున్నది అని చెప్పారు కదా, ఒకవేళ నార్మల్ అయితే అవ్వచ్చు ఈ నైట్ లోపు, లేదు అంటే రేపు వచ్చేసి నేను ఆపరేషన్ చేసేస్తాను నన్నైతే చెప్పారు. ఇంకా నేనైతే చాలా టెన్షన్ పడిపోతున్నా, అబ్బా పెయిన్స్ వస్తే బాగుండు అని. డాక్టర్ ఏం చెప్పారంటే మీకు ఉమ్మనీరు లీక్ అవుతుంది మీ ఇద్దరికి, సో మీ ఇద్దరైతే ఎక్కువ నడవద్దు, ఎక్కువ ఎక్సర్సైజ్ అయితే చేయొద్దు, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, ఒకవేళ పెయిన్స్ వచ్చినా కానీ ఎట్లో గట్లా భరించండి అని చెప్పారు. ఇంకా నాకైతే భయం అవుతుంది, పెయిన్స్ వస్తే బాగుండు, నార్మల్ డెలివరీ అవ్వాలా, ఆపరేషన్ అయితే అస్సలు అవ్వద్దని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా లాస్ట్గా వచ్చేసి నాకు ఇంకా పెయిన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, నాకైతే ఎక్కువ పెయిన్స్ అయిపోతున్నాయి, ఎక్కువ వస్తుంది. మా మమ్మీ వాళ్ళ రిలేషన్స్ ఒక ఆంటీ అనమాట, ఆ ఆంటీ మా హస్బెండ్ అయితే నా దగ్గర ఉండి పెయిన్స్ వస్తున్నా కానీ నాకు ఎంతో ధైర్యం చెప్తూ అయితే ఉన్నారు. నాకు అప్పుడు వాళ్ళు ఉన్నారు కానీ నాకు ఇంకా ఎక్కువ పెయిన్స్ అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. కానీ నాకు నార్మలే అవ్వాలని అయితే ఒకటే ఉందన్నమాట. పొద్దున్న వచ్చింది. హాస్పిటల్కి వెళ్తున్నాము అన్నప్పుడే నేను బావకైతే కాల్ చేసి చెప్పారు, మా మమ్మీ కూడా మా డాడీ, ఇంకా మామయ్య అత్తమ్మ బావ అయితే ముగ్గురు వచ్చేసారనమాట హాస్పిటల్కి. ఇంకా 28 ఈవినింగ్ అయితే నాకు పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి, రాలేదు అనుకున్నాము కానీ పెయిన్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి. ఇంకా నార్మల్ డెలివరీకి నేను రెడీగా ఉన్నాను. ఇంకా నాకు నార్మల్ డెలివరీ అయితే చేశారు ఎప్పుడు 29th ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. ఇంకా నార్మల్ డెలివరీ చేశారు, బేబీ అయితే పుట్టేశారు అనమాట. బేబీ బాయా లేదా గర్లా అనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు, మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. పెయిన్స్ అనేది అది అంత ఆ పెయిన్
అంత భరిస్తుంటాం కదా, కేవలం ఒక మదర్కే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. నిజంగా చాలా పెయిన్, అసలుకి తట్టుకోలేము అంత పెయిన్. నేను మా సిస్టర్స్ కూడా చెప్పేవాళ్ళు చాలా పెయిన్ ఉంటుంది, చాలా పెయిన్ అని. నేనైతే అస్సలు నమ్మలేదు అంత పెయిన్ ఎందుకు ఉంటుంది అని నేను చెప్పాను. కానీ నాకు తెలిసింది ఒక్కసారి నేను మదర్ అయ్యాకే తెలిసింది. కానీ ఆ పెయిన్ అంతా బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేస్ చూడంగానే మొత్తం పోతుందన్నమాట. ఆ పెయిన్ ముందు ఎంత పడ్డామో తర్వాత బేబీని చూసిన తర్వాత అంతా పోయిద్ది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఆ బేబీ ఫేస్ చూడంగానే. మీకు కూడా అలానే అనిపించుండొచ్చు. కేవలం మదర్స్కి ఒక్కరికే తెలుస్తుంది ఈ బాధ మొత్తము. ఈ హ్యాపీ కూడా మదర్స్కే తెలుస్తుంది. ఇంకా నన్నైతే లేబర్ రూమ్లోకి 3 o'clock అయితే తీసుకొని వెళ్ళారనమాట, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని. ఇంకా బేబీని వచ్చేసి 4 o'clock అయితే తీశారు. ఇంకా వెయిట్ అదంతా చూస్తూ ఉన్నారు. లోపల అంతా జరుగుతూనే ఉంది, కానీ బయట అయితే బావ, మామయ్య, అత్తమ్మ, మమ్మీ, డాడీ అయితే ఫుల్ టెన్షన్ అయితే పడుతున్నారు. నేను చిన్న క్లిప్పింగ్ కూడా ఉంది, అది కూడా పెడతాను చూడండి. అమ్మాయి చూస్తుందా? తీసేయి గుండ్లు పెదేశాను చూస్తా ఉన్నారు సార్. వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారు పాపం, చాలా వెయిట్ చేశారు కూడా. అయితే నేను బేబీ గర్ల్ లేదా బేబీ బాయ్ అనేది ఇప్పుడు రివీల్ చేస్తాను, చూసేయండి. నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడు. ఎవరైనా ఓకే, బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా ఎవరైనా ఓకే, కానీ నాకైతే బేబీ బాయ్ పుట్టాడు. అంతే ఈ వీడియో. మరి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే నేను మీ శ్రావణి. బాయ్ బాయ్.